మీరు నమ్మినా నమ్మకపోయినా కుంభరాశి వారికి జనవరి 15వ తేదీ లోపు 3 చోట్ల నుండి ధనలాభం, కోట్లు గడించే అదృష్టం జరగబోయేది ఇదే. కుంభరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, జనవరి 15వ తేదీ లోపుగా వీరికి ఎటువంటి ధనలాభం కలగబోతోంది అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడు క్లియర్గా అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ గణపతి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే పూజారి గారిని సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, రాజకీయ పరంగాను గిట్టని వారు మనపైన చెడు చేయడం, ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నంబర్ 9000096491. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోందో క్లియర్గా తెలుసుకుందాం. కుంభరాశి వారికి జనవరి 15వ తేదీ లోపుగా వీరికి 3 చోట్ల నుండి ధనలాభం కలగబోతోంది. మీరు కోరుకున్న జీవితాన్ని మీరు చూస్తారు. ఇప్పటి వరకు కూడా మీరు రాదు అనుకున్నటువంటి సొమ్ము ఈ సమయంలో మీ చేతికి అందుతుంది. ఉత్సాహంగా పనులను పూర్తి చేస్తారు. మీ ప్రతిభకు గౌరవం కూడా లభిస్తుంది. ఆర్థికంగా చాలా అనుకూలమైనటువంటి సమయం కనిపిస్తుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ప్రార్థన మీకు శ్రేయస్కరం తీసుకువస్తుంది. విశేషమైన కార్యసిద్ధి ఉంటుంది. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. బంధుమిత్రులతో చాలా సంతోషంగా కాలాన్ని గడుపుతారు. కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభం పొందుతారు. ప్రారంభించినటువంటి పనులను వీరు సులభంగా పూర్తి చేస్తారు. ఆటంకాలు, సమస్యలు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించే ప్రయత్నాలు కూడా చేస్తారు. మీ కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయండి. బంధుమిత్రులతో విభేదాలు అనేవి కలగవచ్చు కనుక జాగ్రత్త పడండి. ఈ సమయంలో మీకు ఖర్చులు అనేవి అధికంగా ఉండబోతూ ఉన్నాయి. అధికారులతో కాస్తంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా సరే ఉంది. మీకు ఈ సమయంలో ఈ వారాంతం జరిగే లోపుగా మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. శ్రీ మహాలక్ష్మి స్తోత్రం చదివితే మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే ఏర్పడతాయి అని చెప్పడంలో సందేహం లేదు. ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరికి ఎటువంటి పరిణామాలు వీరు ఎదుర్కొనబోతున్నారు అన్నీ కూడా మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదా. అసలు కుంభరాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, గ్రహాల కలయిక కారణంగా వీరి జీవితంలో కలగబోయే పెను మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్యా, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మార్పులు, అలాగే వీరి గుణగణాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జనవరి నెల ఈ కుంభరాశి ఉద్యోగస్తులకు వృత్తిపరంగా ప్రథమార్థం చాలా అనుకూలమైనటువంటిదిగా ఉంటుంది. అంటే 15వ తేదీ లోపు మీకు అన్నీ కూడా శుభ మార్పులే కనిపిస్తాయి. మీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు మరియు మీ సహోద్యోగుల కారణంగా ఉద్యోగంలో అభివృద్ధి కూడా మీరు సాధిస్తారు. అయితే ద్వితీయార్థం కొంచెం సామాన్యంగా ఉంటుంది. ఈ సమయంలో పని భారం అధికంగా ఉంటుంది మరియు గతంలో సహాయపడినటువంటి సహోద్యోగుల నుండి తక్కువ మద్దతు కూడా మీకు లభించవచ్చు. కార్యాలయంలో కొన్ని అపార్థాలు లేదా అనవసరమైన సమస్యలు కూడా తల ఎత్తవచ్చు. ముఖ్యంగా మాట్లాడే విధానం మరియు పత్ర పూరణలో జాగ్రత్త వహించాలి. తప్పుదారి పడే సమాచారం లేదా తప్పుగా అర్థం చేసుకోవడాన్ని నివారించేందుకు ప్రతి విషయం కూడా స్పష్టంగా మరియు నిశ్చితంగా చూడాలి. అంతేకాకుండా ముఖ్యమైన పని లేదా విషయాన్ని మర్చిపోవడం వలన లేదా నిర్లక్ష్యం చేయడం కారణంగా కూడా పై అధికారుల కోపానికి గురి అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి వీలైనంత వరకు కూడా శ్రద్ధగా చేపట్టిన పనులను పూర్తి చేయడమే మంచిది. ఈ సమయం మీకు చాలా మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. ప్రథమార్థంలో ఆదాయం బాగుండడం మరియు గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి లాభాలు రావడం వలన ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. అయితే ద్వితీయార్థంలో కుటుంబ విషయాల కారణంగా అనుకుని ఖర్చులు చేయాల్సి రావడం జరగవచ్చు. ముఖ్యంగా ఆరోగ్య సంబంధిత విషయాలు మరియు గృహ అవసరాల కారణంగా ఎక్కువ డబ్బు కూడా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా శుభకార్యాల నిమిత్తం కూడా కొంత డబ్బు ఖర్చు పెడతారు. ఈ సమయం కుటుంబ జీవితం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది.
ప్రథమార్థంలో కుటుంబ జీవితం చాలా అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క భాగస్వామి సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు మరియు మీ ఒత్తిడి మీరు తగ్గించుకోగలుగుతారు. ఈ నెల ద్వితీయార్థం సాధారణంగా ఉంటుంది. ఆర్థికంగా కొంత ఒత్తిడి ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది. మీ జీవిత భాగస్వామి కోసం మీరు కొన్ని అదనపు ఖర్చులు చేయాల్సి రావచ్చు. కుటుంబ సభ్యుల మద్దతు లభించినప్పటికీ ఆర్థికంగా కొంత భారంగా కూడా మీకు అనిపించవచ్చు. సున్నితమైన విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మేలు. ఈ రాశి వ్యాపారస్తుల గురించి చూసుకున్నట్లయితే వ్యాపారస్తులకు ఈ సమయం మిశ్రమ ఫలితాలను అయితే అందిస్తుందండి. నెల మొదటి భాగంలో వ్యాపారం అభివృద్ధి చెందడం వల్ల ఆదాయంలో చాలా మెరుగుదల కనిపించవచ్చు. ఈ సమయంలో కొత్తగా వ్యాపార ఒప్పందాలు చేసుకోవడం కానీ లేదా కొత్త వ్యక్తులతో వ్యాపారాన్ని ప్రారంభించడం కానీ జరగవచ్చు. ఈ సమయం రెండవ భాగంలో ఖర్చులు తగ్గే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాదు విద్యార్థుల పరిస్థితి కూడా ఈ సమయంలో బాగుంటుంది. ఈ సమయం మీకు చక్కటి ఫలితాలను అందిస్తుంది. బుధగ్రహ సంచారం వారి యొక్క చదువుపైన ఆసక్తి మరియు ఏకాగ్రత పెరగడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలు రాయడానికి సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి చాలా చక్కటి ఫలితాలు అయితే ఈ సమయంలో సాధిస్తారు. ద్వితీయార్థంలో సూర్యుని గోచారం అనుకూలంగా ఉండకపోవడం చేత ఏకాగ్రత దెబ్బతినడం మరియు ఆందోళన అధికంగా ఉండడం కూడా జరగవచ్చు. ఈ సమయంలో పెద్దలు లేదా ఉపాధ్యాయుల సహకారం తీసుకోవడం మేలు. దీని కారణంగా మానసిక ఒత్తిడి నుండి మీరు బయటపడవచ్చు. చూసారు కదండి, ఈ కుంభరాశి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉండబోతున్నాయో కూడా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కుంభరాశి వారు చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం కలవారుగా ఉంటారు. కావున ఏ చిన్న మాట అన్నా సరే వీరు ఎప్పుడు నొచ్చుకుంటూ ఉంటారు. అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయం తీసుకోలేరు. ఏ నిర్ణయం తీసుకోవాలి తెలియక ఉగిసలు ఆడుతూ ఉంటారు. దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యలో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంటుంది. అందరికీ సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉండడం చేత ఈ రాశి వారు అందరూ కూడా ఇష్టపడతారు. ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అసలు నచ్చదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తూ ఉంటారు. కుంభరాశి వాయుతత్వ రాశి. వీరు ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు, ప్రణాళికలు రచిస్తూ ఉంటారు, పథకాలు వేస్తూ ఉంటారు. కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయో వీరెవరికీ కూడా తెలియదు. సాంఘిక కార్యక్రమాల్లో వీరు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కొరకు అనేక మందిని కలుసుకుంటూ ఉంటారు. కొత్త విషయాలను తెలుసుకునే కొరకు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. నూతన ప్రదేశాలను సందర్శించడం కూడా వీరికి చాలా ఇష్టం. ఎక్కువగా కష్టించి పనిచేయడం వీరికి చాలా ఇష్టం అనే చెప్పాలి. కుంభరాశి వారికి ప్రేమతత్వం అని చెప్పాలి. కానీ వీరు ప్రేమను ఎప్పుడు కూడా వ్యక్తీకరణ చేయలేరు. వీరి ప్రేమను ఎదుటి వారికి ఏ విధంగా వ్యక్తీకరణ చేయాలో కూడా వీరికి తెలియదు. ప్రపంచము ఈ విషయాన్ని అర్థం చేసుకోలేదు. వీరి దగ్గర బంధువులకు స్నేహితులకు కూడా వీరి మీద ఎటువంటి అపేక్ష అయితే కూడా ఉండదండి. కొత్తగా పరిచయమైన వారు మాత్రమే వీరిని గౌరవిస్తారు. తమ వలన ఇతరులు కష్టం కలిగితే వీరు చాలా బాధపడతారు. చూశారు కదా, కుంభరాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.